కాంగ్రెస్ బీజేపీపై ఎమ్మెల్సీ కవిత మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల వైఖరి సమసమాజ స్థాపనకు వ్యతిరేకమని కవిత ఆరోపించారు. ఆపరేషన్ కగార్ తో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడింది అన్న కవిత నంబాల కేశవ్ ఎన్కౌంటర్ విషయంలో మానవత్వం లేకుండా వ్యవహరించింది అన్నారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు కూడా చెయ్యనివ్వలేదని పేర్కొన్నారు. దళిత నేతలను కాంగ్రెస్ అవమానిస్తుంది అన్న కవిత ఇక సరస్వతి పుష్కరాల్లో ఎంపీ వంశీకి అవమానం జరగడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక ఈ వ్యవహారంలో కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కవిత స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లానే సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. మంచిర్యాల పర్యటనకు ముందు మీడియాతో మరోసారి చిట్ చాట్ చేశారు కవిత. తనకు ప్రత్యేక జెండా ఏదీ లేదన్నారు. పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానని, తాను లెటర్ రాయడంతో తప్పేంటి అంటూ సమర్థించుకున్నారు. పెద్ద ఆయన్ను ఎవరేమన్నా ఊరుకోనంటూ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, దానికి ఒప్పుకోలేదని మరోసారి చెప్పుకొచ్చారు. లెటర్ రాయడం తన తప్పు కాదని, లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోండంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత. ఇక మంచిర్యాల పర్యటన ముందు మీడియాతో మరోసారి చిట్ చాట్ చేశారు కవిత. తనకు ప్రత్యేక అజెండా ఏదీ లేదన్నారు. పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానని, తాను లెటర్ రాయడంతో తప్పేమీ లేదంటూ సమర్థించుకున్నారు. పెద్ద ఆయన్ను ఎవరేమన్నా ఊరుకోనంటూ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, దానికి ఒప్పుకోలేదని మరోసారి చెప్పారు. ఇక లెటర్ రాయడం తన తప్పు కాదని, లేఖను లీక్ చేసిన వారిని పట్టుకోండంటూ హాట్ కామెంట్స్ చేశారు.